ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన పైన చర్చ జరుగుతోంది. ఏ జిల్లా సరిహద్దులు మారతాయి, కొత్తగా ఎక్కడ జిల్లా ఏర్పాటవుతుందనే అంచనాలు మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజన ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు సీఎం రేవంత్ ఇదే విషయం పైన స్పష్టత ఇచ్చారు. తమ కార్యాచరణ పైన క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ఏ విధంగా ముందుకు వెళ్లేది తేల్చి చెప్పారు. దీంతో జిల్లాల పునర్విభజన పైన ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ జిల్లాల పునర్విభజన పైన స్పష్టత ఇచ్చారు. గతంలో పద్ధతి లేకుండా జిల్లాలను పునర్విభజన చేశారని చెప్పుకొచ్చారు. జిల్లాలు మండలాల రీజనలైజేషన్ విషయంలో పలు విజ్ఞప్తులు డిమాండ్స్ వచ్చాయని వివరించారు. గతంలో జిల్లాలు మండలాలను ఇష్టం వచ్చినట్లుగా విభజించారని విమర్శించారు. జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణకు త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో కమిషన్ నియమిస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు మండలాల రీజనలైజేషన్ విషయంలో ప్రజల సూచనలు సలహాలు తీసుకుంటుందని చెప్పారు. బడ్జెట్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు డిమాండ్లు పెరిగాయని రేవంత్ చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య 1 నుంచి 2 వరకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రెవెన్యూ డివిజన్లు మండలాల్లోనూ మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ అంశంపైన చర్చించి అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అదే సమయంలో కమిటీ ఏర్పాటుపైన రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ విషయంలో తన హయాంలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన చేయనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం స్పష్టత చేశారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదని, అందుకే మార్చినట్లు సీఎం పేర్కొన్నారు. రాచకొండ పేరు రాచరిక పాలనకు గుర్తుగా ఉందని మార్చామని చెప్పారు.